మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కట్క నొక్కండి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతున్నటువంటి బీఆర్ఎస్ వాదన, కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లికి నీళ్లే పోవని చెప్పినటువంటి అబద్దాల ప్రచారం చేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారి వాదన డొల్లే అని తేలిపోయింది. ఈసారి ప్రకృతి సహసిద్ధంగా వచ్చేటువంటి ఆ వర్షపు నీరు వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడం, 62 గేట్లు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సుమారు 15 గేట్లు ఎత్తి 1.5 క్యూసెక్లు ఈరోజు కిందికి వదిలేటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి సందర్భంలో అంటే బీఆర్ఎస్ విష ప్రచారం డొల్లేని తీరడం కాదు, మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి నుంచి మీటా నొక్కకున్నా, అక్కడి నుంచి వెళ్ళి సుందిల్ల అన్నారం నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకున్నా గురువారం రాత్రి 3.5 లక్షల క్యూసెక్కులకు సంబంధించినటువంటి వరద నీరు, 1.5 క్యూసెక్ల నీరు కడెం నుంచి వస్తుంటే 2 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆ ప్రాంతం ఉన్నటువంటి పరివాహక ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు ఎల్లంపల్లి నిండిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా మిడ్మానే డ్యామ్ కు నీళ్ళని ఎత్తిపోసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది 2-3 రోజుల నుంచి. గతంలో 7 టీఎంసీలు ఉన్న నీరు ఇప్పుడు ఇంచుమించు 10 టీఎంసీల వరకు చేరుకున్న సందర్భంలో అక్కడ 26 టీఎంసీల వరకు, 25 నుంచి 26 టీఎంసీల వరకు కూడా నింపుకునేటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి మల్లన్న సాగర్, కొండపోశం ఈ విధంగా తిరిగి ఎల్ఎండి నుంచి కూడా నింపుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న వేళ బీఆర్ఎస్ విష ప్రచారం, కాళేశ్వరం లేకపోతే అసలు ఎల్లంపల్లికి నీళ్ళే రావని ఏదైతే చేసేటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం అని చెప్పి ప్రకృతి మరోసారి తేట తెల్లం చేసినటువంటి ఆలోచన ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తూ మాట్లాడితే అబద్ధాలు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఈరోజు మేము నిర్మించినటువంటి మేడిగడ్డే లేకపోతే, అన్నారం లేకపోతే, సుందీలే లేకపోతే ఎల్లంపల్లి దగ్గర నీళ్ళు ఎక్కడివి అనేటువంటి వారికి ఈరోజు ప్రకృతి సమానం చెప్పింది అన్నమాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు శుద్ధ అబద్ధాలు మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈరోజు వర్షాలు రాకపోతే కూడా ఎల్నినో ప్రభావం ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పని మీరు రైతులు చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇబ్బంది అని చెప్పినమాట. కరువును కూడా రాజకీయం చేయాలని చెప్పి చూశారు. కానీ ఆ దేవుడు ఉన్నాడు. ప్రజాపాలన అందిస్తున్న ఇందిరమ్మ రాజ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పండి. ఈరోజు వర్షం రూపంలో ఎల్నినో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడ్డప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ రావడం వర్షం రూపంలో ఈరోజు ప్రాజెక్టు నిండాలని, గ్రామాలలో కూడా చెరువులు కుంటూ నిండాలని చెప్పని మేము వేడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎల్లంపల్లి మేడిగడ్డ నుంచి చుక్క నీరు ఎత్తిపోయకుండా ఎల్లంపల్లి ఆ ప్రాంత పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు, కడెం నుంచి వచ్చినటువంటి వరద నీరు ద్వారా నిండడమే కాదు, 2-3 రోజుల్లోనే 15 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసిక్లను ఈరోజు మళ్ళీ గోదావరిలోకి వదులుతున్నాం. అంటే బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిపినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే ఈరోజు మళ్ళీ అక్కడి నుంచి ఎంఎండికి కానీ, ఆ నుంచి ఎల్ఎండికి కానీ, ఆ నుంచి మల్లన్న సాగర్ కానీ, ఆ నుంచి ఇతరత్ర ప్రాజెక్టు నీరు పంపుకోవడానికి రేపు భవిష్యత్తులో అవకాశం ఉందని చెప్పనమాట. మీరు ఆ రోజుల్లో చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధమని. ఎక్కడ నీళ్లుగా వచ్చినా సాగునీరు కాళేశ్వరం ఉన్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం లేకుండా ఇప్పటికే 2 దఫాలుగా రైతాంగానికి నీరు ఇచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన ఎల్లంపల్లి ద్వారా మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. మీకు కూలేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండా ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇదివరకు 2 మార్లు నిండడం, అక్కడి నుంచి వెళ్ళి రైతాంగానికి నీరు ఇచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు కూడా భగవంతుడు ఆ గంగమ్మ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి వేడుకుంటూ వరుణయాగం కూడా చేస్తా ఉన్నాం. మా దగ్గర ధర్మపురి శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో అటు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కొండగట్టు అంజనాలిలో గిరి ప్రదక్షిణ చేసినాం. చొప్పదండి సచివ ఎమ్మెల్యే గారు, అక్కడ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరూ కూడా వెళ్ళడం జరిగింది. నిన్న నుంచి వేముల రాజా నాల్యం కూడా వర్ణయాగం జరుగుతూ ఉంది. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, అటు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు. అనేక మంది భక్తులు కూడా పాల్గొని వర్ణయాగం చేస్తా ఉన్నాం. ఎల్నినో ప్రభావం తగ్గాలి, వర్షాలు రావాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగం కూడా చేసేటువంటి సందర్భాన్ని చూస్తూ మా ప్రాంతంలో వేములలో మూలవాగు వస్తూ ఉంది. ఈరోజు ఎంఎండికి నీళ్లు పోతున్నటువంటి సందర్భం.
ఈ సందర్భంగా ప్రజలకు రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లి నీళ్లు రావనేటువంటిది పచ్చి అబద్ధమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు గారు మీరు అబద్ధాలు మానుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.